హలో ప్రియా గారు, హాయ్ మ్యామ్. యోగా టీచర్ అనుకోవచ్చేమో. ఐఎమ్ ఫైన్, మీరు ఎలా ఉన్నారు? నేను ఫైన్ మ్యామ్. ఓకే, ఎలా అనిపించింది ఇక్కడ 11 days ఎక్స్పీరియన్స్? అంటే థియరీ కావచ్చు, ప్రోడక్ట్స్ పైన మీకున్న ఆ నాలెడ్జ్ వాళ్ళు షేర్ చేయడం కావచ్చు, లేదు అంటే స్కిన్ని బట్టి, కలర్ని బట్టి, ఫేస్ యొక్క షేప్ని బట్టి మేకప్ మారుతూ ఉంటుంది ఖచ్చితంగా. ఆ ఎక్స్పీరియన్స్ కావచ్చు, అంటే ఈజీ ప్రాసెస్లోనే నేర్పించారా? మీకు అర్థమైందా? ఈజీ ప్రాసెస్లో నేర్పించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఏంటంటే సార్ మాకు థియరీ పార్ట్ చెప్పడంతో మాకు అది కొంచెం ఈజీ అవుతుంది అన్నమాట. కానీ థియరీ పార్ట్ చెప్పిన దానికి మేము ప్రాక్టికల్కి వెళ్ళేసరికి ఒక ఫ్లోలో వెళ్ళిపోతాం కదా మేము. దానివల్ల మాకు ఏంటంటే ఆటోమేటిక్గా దాంతోపాటు మాకు ఇంట్రెస్ట్ ఒకటి వస్తుంది అనమాట. దాని గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, నాకు ఎస్పెషల్ నాకు ఐ మేకప్ నాకు బాగా నచ్చింది అనమాట. ఐ మేకప్ నచ్చింది మీకు చాలా? ఎందుకంటే చాలా సందర్భాల్లో ఐ మేకప్ ఫేస్ ని హైలైట్ చేస్తూ ఉంటుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ కూడాను. అండ్ హెయిర్ స్టైల్స్ లో ఇబ్బంది పడడం కానివ్వండి, టఫ్ అనిపించింది కానీ ఏమైనా అనిపించిందా? కానీ ఏమి అనిపించలేదు మ్యామ్. కాకపోతే టైం కొంచెం తీసుకుంటాను తప్ప సార్ దానికి కూడా మాకు ఎలా చెప్తారంటే కొంచెం కరెక్షన్స్ ఉంటే చేసి మళ్ళీ ట్రై చేయమని చెప్తారు. పర్ఫెక్ట్ అనమాట. ఐ థింక్ విజయవాడలో ఫస్ట్ బ్యాచ్ మీరు కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంది? ఎక్స్పీరియన్స్ కన్నా ముందు ఒకటి చెప్పాలి మ్యామ్. ఏంటంటే ఇది నా 4 years డ్రీమ్ అనమాట, నేర్చుకోవాలి అని. ఓకే, 4 years 2020 అరౌండ్లో అప్పుడు నేను అనుకున్నాను. ఈ కోవిడ్ టైం కదా, ఇన్ని ఆల్మోస్ట్ చాలా అకాడమీస్ నేను అప్రోచ్ అయ్యారా? అయ్యాను. చెన్నై, వైజాగ్ ప్లస్ హైదరాబాద్ అన్ని అప్రోచ్ అయ్యాను. కాల్స్ చేసి మాకు విజయవాడలో కూడా ఉన్నాయి, కూడా అప్రోచ్ అయ్యాను. ఇంకేంటంటే బాబు ఎగ్జామ్స్ అయిపోయినాక నెక్స్ట్ మినిట్ నేను రేపు మార్చ్ ఎండింగ్కి హైదరాబాద్ వెళ్ళాల్సింది. ఈ లోపే సార్ వాళ్ళు అనౌన్స్మెంట్ వస్తే ఏంటంటే ఒక ఇది వచ్చేసింది నాకు. ఎలాగైనా వెళ్ళాలని చెప్పేసి మా హస్బెండ్ని ఒప్పించేసి ఇంకా వెళ్ళాలి అంతే అని అనుకున్నాను అనమాట. ఎలా అండి, ఎలా అప్రోచ్ అయ్యారు రమేష్ అకాడమీని మీరు? ఎలా అప్రోచ్? ఇన్స్టాలో చూసాను అండి. ఇన్స్టాలో ఎప్పుడు రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం. ఎప్పుడైతే మనం ఇన్స్టా ఏదైతే ఎక్కువ చూస్తామో అవే స్క్రోల్ అవుతూ ఉంటాయి కదా. దానివల్ల సార్ మాకు చెప్పిన సుమా మేడం చెప్పారు కదా, అది వచ్చింది. నెక్స్ట్ మా సిస్టర్ నేను చిన్న చిట్ చాట్ పెట్టేసేసి వెళ్దాం అనుకున్నాం. ఇంకా తనకేమో ఎగ్జామ్స్ వచ్చి తను డ్రాప్ అయిపోయింది. ఇంకా నేను కాల్ చేసి ఓకే, మీరు ఇన్స్టాగ్రామ్ లో ఏదైతే రీల్స్ చూసారో డైలీ మీరు వాచ్ చేస్తున్నా అని చెప్పారు కాబట్టి అడుగుతున్నాను, ఏదైతే మీరు కెమెరా ముందు చూసారో స్క్రీన్ ముందు అదే ఇక్కడ లైవ్ లో ఉందా? మీకు అనిపించింది? ఓకే, రమేష్ గారు ఎలా ఇంటరాక్ట్ అవుతారు, ఏ విధంగా నేర్పిస్తున్నారు? ఆయన అకాడమీలో స్పెషల్ ఏమనుకోవచ్చండి నేర్పించే ప్రాసెస్లో? సార్ క్లాస్ చెప్పేటప్పుడు సార్ ఒకసారి మేము స్టూడెంట్స్ ఇంకంతే. అలా ఏంటంటే చిన్న చిన్న కరెక్షన్స్ కూడా మాకేంటంటే నార్మల్గా చేసేటప్పటికీను క్లాస్ చెప్పేటప్పటికి పర్ఫెక్షన్ మిస్ అవ్వకూడదు. మీరు ఎలా వచ్చారో ఊరికి ఆడుకోవడానికి అలా కాదు, వచ్చేసి టైం పాస్కి వెళ్ళిపోవద్దు. మీరు దేంతో వచ్చారో దాన్ని మీరు రేపొద్దున క్యారీ ఫార్వర్డ్ చేయాలి అని చెప్పారు సార్. ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయి అనుకోవచ్చు అండి? బయట ఆపర్చునిటీస్ ఉంది. కథ ఏంటంటే మనకి ఎక్కువ ఏంటంటే ఉండాలి, చాలా మంది ఫ్రెండ్స్ అలా సర్కిల్ ఉంటే కనుక రీచ్ దీన్ని మనం యూటిలైజ్ చేసుకోవచ్చు, కెరియర్ లో కనుక ముందుకు తీసుకెళ్ళొచ్చు. నేను ఏంటంటే సెల్ఫ్గా నాకు నేను ఇది చేసుకోవాలని చెప్పేసి వచ్చాను. ఓకే, ఎర్నింగ్ సోర్స్ కూడా చాలా మంది బాగున్నాయని చెప్తుంటే మనం వింటూ ఉన్నాం కాబట్టి, అండ్ మేము కూడా కొంత చూస్తూ ఉంటాం కాబట్టి బయట. మీ వరకు మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఎర్నింగ్ సోర్సెస్ ఉండే అవకాశం ఉంటుంది అంటే ఉండాలనే కదా మేము ఇక్కడ వరకు వచ్చింది. ఏంటంటే ఉండడము ప్లస్ మేము కూడా దాన్ని ఏంటంటే ఎలా అయితే మేము దాంట్లో నుంచి మేము కూడా హార్డ్ వర్క్ చేయాలి, సర్కిల్ పెంచుకోవాలి. రేపు మాకు చిన్న ఒక ఈవెంట్ వస్తే ఆ ఈవెంట్లో మేము నెక్స్ట్ ఈవెంట్ వాళ్ళ ద్వారా వచ్చేటట్టుగా మేము వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాలి. అండ్ మిమ్మల్ని మీరు సోషల్ మీడియాలో ఎస్టాబ్లిష్ చేసుకోవాలి అంటే ఇప్పుడు కొంత డిజిటల్ మార్కెటింగ్ అది ఎంతవరకు వచ్చింది, అది నేర్చుకున్నారు? చెప్తాను. సార్ మాకు ఒక పేజ్ క్రియేట్ చేసుకోమని చెప్పారు. సజెషన్ కూడా ఇచ్చారు సార్. నేను ఒక 3 days బ్యాక్ పేజ్ క్రియేట్ చేసుకొని మీరు ఏదైతే ఇక్కడ చేస్తున్నారో దాన్ని మీరు ఏదైతే మీకు మీ నేమ్తో చేసుకొని దాన్ని ఫేస్బుక్ అనే దీంట్లో కూడా పెట్టుకుంటే మీరు ఇంకా దాని రీచ్ ఎక్కువ అవుతారు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు రాకపోవచ్చు, తర్వాత కొంతమంది ఈరోజు ఒకరు చూస్తే రేపు 2 చూస్తారు, తర్వాత 3 చూస్తారు. అలా కాన్ఫిడెన్స్ కూడా బిల్డ్ చేస్తూ ఉన్నారు. ఓకే, అండ్ కొత్తగా నేర్చుకోవాలనుకునే వాళ్ళకి కానివ్వండి,
అండ్ ఎడ్యుకేషన్ ఎవరైతే లేదో హౌస్ వైఫ్స్గా ఉండిపోతుంటారు, మేము చదువుకోలేదు కదా, మేము నేర్చుకోలేమేమో అని ఎక్కడో లో ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళకి మీరేం చెప్తారు? ఎందుకంటే రమేష్ అకాడమీలో ఇప్పటికీ చాలాసార్లు దీనికి ఎడ్యుకేషన్తో సంబంధం లేదండి, నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే చాలని చెప్పారు కాబట్టి అడుగుతున్నాను. మీరేం చెప్తారు దీనికి సంబంధించి? మ్యామ్ ఏంటంటే ఏమి వర్క్ చదువుకోని వాళ్ళు కూడా చాలా చాలా మంది ఎన్నో ఫీల్డ్స్ లో ఇదవుతున్నారు కదా. చదువుకిను కొన్ని మనకి కొన్ని పేషెన్స్ ఉంటాయి కదా, దానికి చదువుకి సంబంధం లేదు. హెయిర్ స్టైల్స్ లో అందరూ చదువుకున్న వాళ్ళే ఉండాలని లేదు, మేకప్ ఆర్టిస్ట్ చదువుకున్న వాళ్ళు అందరూ లేదు అని అనుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. అదనమాట. అందుకని చదువుకిను దీనికి మన ప్యాషన్ కి సంబంధమే లేదు, మనం చేసే హార్డ్ వర్క్ మనల్ని రీచ్ చేస్తామని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ బ్యాచ్లో నుంచి మీరు ఇచ్చే ఎక్స్పీరియన్స్ ఏంటి? సెకండ్ బ్యాచ్ వాళ్ళకి ఎవరైతే ఆలోచిస్తూ ఉంటారో జాయిన్ అవ్వాలా వద్దా, అసలు ఏ విధంగా ఉంటుందో, అక్కడికి వెళ్ళిన తర్వాత నేర్చుకోగలమా లేదా అని కాన్ఫిడెన్స్ లేకుండా ఉండే వాళ్ళకి ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం చెప్పేది అవతల వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అవుతూ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను, మీ ఫీడ్బ్యాక్ ఏంటి? ఫీడ్బ్యాక్ ఏం లేదు మ్యామ్, ఏంటంటే ఇప్పటికీ వాళ్ళు లేట్ చేశారేమో అనుకుంటున్నాను. ఓకే, సో విజయవాడ దాకా వచ్చేసింది కాబట్టి లేట్ చేయొద్దు, త్వరగా వచ్చి జాయిన్ అవి దీంట్లోనే సార్ దగ్గర వెళ్ళి నేర్చుకుని మనం మంచిగా మన కెరీర్ బిల్డప్ చేసుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. మనీష్ గారు, ఐ థింక్ ఇక్కడ మీకు 11th డే 12th డే ఏ విధంగా ఉంది? డే 1 నుంచి డే 12 వరకు మనం తీసుకుంటే. నేను జాయిన్ అయిన ఉండేది చాలా భయపడ్డాను. నేను వస్తే ఇన్స్టాగ్రామ్ లో చూసి వచ్చాను. యాక్చువల్లీ హైదరాబాద్ వెళ్దాం అనుకున్నా, బట్ అక్కడ నాకు లాంగ్ అండ్ అలాగే పిల్లల్ని వదిలి వెళ్ళలేకైతే ఉండిపోయా. బట్ ఇది ఇన్స్టాగ్రామ్ లో చూడగా నాకు చాలా హ్యాపీ అనిపించింది, ఇక్కడ దగ్గరికి వచ్చింది. సో ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ నేను వచ్చాను అనమాట. వైజాగ్ నుంచి వచ్చారు ఇక్కడ ఈ 1 month కోసం. ఇప్పుడు ఇక్కడ ఎలా స్టే చేస్తారు? అత్తయ్య వాళ్ళు ఉన్నారు. ఓకే, తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఏదైతే చూసారో ప్రొఫైల్, అక్కడ నేర్పించే విధానం ఏదైతే ఉందో సేమ్ అలానే అనిపిస్తుందా? అనిపిస్తుంది. సార్ బాగానే చెప్తున్నారు. ఎన్ని హెయిర్ స్టైల్ మనకి రాకపోతే ఒక 3-4 times వచ్చే వరకు కూడా మేము చేస్తున్నాం. అంటే ఏ విధంగా ఉంది ఇంటరాక్షన్ అంటారు? బానే ఉంది, కంఫర్ట్ గానే ఈజీగానే ఉందా ప్రాసెస్ మీకు? మీరు అనుకున్నట్టుగా ఏదైనా హార్డ్ గా? స్టార్టింగ్ లో ఫస్ట్ డే అయితే మాత్రం నేను నేర్చుకోలేను అనుకున్నాను. పూర్తి కాన్ఫిడెన్స్ లేదు, చాలా భయపడ్డా. రీజన్ ఎందుకు అలా? అంటే హెయిర్ స్టైల్ వేయడం వచ్చేది కాదు, కొంచెం టఫ్ అనిపించింది ఫస్ట్ డేనే. బట్ ఇప్పుడైతే బెటర్ మ్యామ్, వేయగలుగుతున్నా. ఎన్ని హెయిర్ స్టైల్స్ అన్నారండి ఓవరాల్ గా? 50+ అన్నారు. 50+. దేనికోసం నేర్చుకుంటున్నారు? దీనివల్ల బయట ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయని మీరు అనుకుంటున్నారండి? నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్చుకున్నాను మ్యామ్. నాకు ఇదంటే చాలా ఇంట్రెస్ట్ మ్యామ్. మేకప్ అంటే చాలా ఇంట్రెస్ట్. చాలా అకాడమీస్ లో చూసాను, బట్ నాకు ఎక్కడ నచ్చలేదు. బట్ ఇది కూడా హైదరాబాద్ లో చూసిన తర్వాత నాకు కొంచెం మంచిగా అనిపించి వచ్చాను. ఎప్పుడు చూసారు హైదరాబాద్ లో మీరు జాయిన్ అవ్వాలని? మీకు ఎప్పుడు అనిపించింది? నేను ఒక 2-3 months బ్యాక్ చూసాను మ్యామ్, బట్ అక్కడ వరకు వెళ్ళలేక నెక్స్ట్ ఇక్కడ అని చెప్పగానే వచ్చాను మ్యామ్. విజయవాడ వాస్తవులకి కావచ్చు, లేదు అంటే ఇక్కడ నియర్ బై ఉన్న ప్లేసెస్ వాళ్ళకి కావచ్చు, అమ్మాయిలు ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఈ అకాడమీ మనం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చెప్పుకోవచ్చు మ్యామ్. ఓకే, అంటే ఎన్ని డేస్ ట్రైనింగ్? వర్కింగ్ డేస్ 30 days. 30 days అన్నారు. అంటే ఏమేమి నేర్పిస్తున్నారు ఇక్కడ అసలు? మాకైతే ఇంతవరకు హెయిర్ స్టైల్స్ అయ్యి మేము మేకప్ అయింది. మేకప్ అంటే కంప్లీట్ గా కాదు, కొంత అయింది అనమాట. ఓకే, ఒక 2-3 days అలా అదైతుంటే తర్వాత హెయిర్ స్టైల్స్ అన్నట్టు. ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటండి? ఇది నేర్చుకున్న తర్వాత ఏం చేయాలనుకుంటారు? ఒక మేకప్ ఆర్టిస్ట్ గా బయటకు వెళ్ళిపోతారు కాబట్టి ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? రమేష్ గారు దానికి సంబంధించిన గైడెన్స్ కూడా మీకు ఇవ్వడం ఇస్తానని చెప్పారు. ఓకే, సో మీకు గైడెన్స్ తో పాటు ఏ విధంగా ఉంటుంది? మాకు కూడా చెప్తున్నారు మ్యామ్, వీడియోస్ మీరు తీసుకోండి, ఫొటోస్ మీరు ఎలా అప్లోడ్ చేసుకోవాలి, మీరు బయటకి ఎలా రీచ్ అవ్వాలి. ఇప్పుడు ఎక్కువ ఆన్లైన్ కదా, మేము కూడా ఇన్స్టా కదా మ్యామ్ చూసి వచ్చాం. సో అది మీరు కూడా యూజ్ చేసుకోండి అని చెప్తున్నారు సార్. ఓకే, సో నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉండబోతుంది? మరి వాళ్ళకి సంబంధించి అన్నారు మ్యామ్. నేనైతే జాయిన్ అవ్వమని చెప్తాను. ఓకే, మీకైతే బెస్ట్ అని? నాకైతే బెస్ట్ అని అనిపించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్.